నాకు మండిందంటేనా అంట. అవునా? ఈ లోకంలో మన కోపం వచ్చి నాకు మండిందంటేనంటే ఏమన్నారు? అప్పుడు సన్నీళ్ళు పోసుకోవాలంట. ఆ మంట కాదు ఇది. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, దేవుల్లో మంట ఉంది. ఆ మంట మండితేనే అక్కడ రాగలం. పొద్దున్నే 5 గంటలకి ఒకసారి ప్రార్థనకి వెళ్ళాను, నొలగపేట. అక్కడ ప్రార్థన చూసుకొని, గుంటూరు డిస్ట్రిక్ట్ అక్కడ ప్రార్థన చూసుకొని మరి తెల్లవారు 5 గంటలకి అక్కడ వాక్యాన్ని, ఇప్పుడు వెంకటేశ్వర జరుగుతుంది ఉపవాసాలు, పొద్దున్న 5 గంటల వాక్యం చెప్పండి. అక్కడ మరి మా చర్చిలో చూసుకొని ఈరోజు ప్రైజ్ లార్డ్ ఉదయం నుండి తెల్లవారుజాము నుండి మరి మేము బిజీగా ఉన్నాం. అయినా సరే మీ దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా! చదువుల వాక్య భాగంలో నుండి లేవియాకాండము 6వ అధ్యాయము ప్రతి ఒక్కరికి 12వ వచనం చదవండి. లేవియాకాండము 6:12. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా! పరిశుద్ధుడా, ఈ వాక్య ద్వారా మాతో మాట్లాడమని, చేరి వచ్చిన వారితో మాట్లాడండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఆమేన్. బలిపీఠం మీద ఏమండారట? ఆమేన్. ఎందుకంటే పాత నిబంధన కాలంలో వీళ్ళు ఆరాధించుకోవడానికి మందిరం లేనప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, అరణ్య మార్గంలో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇదిగో నా కొరకు మీరు ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలని, నన్ను సేవించడానికి ఒక గుడారం నిర్మించమని. దాని పేరు ఏమని పేరు పెట్టారంటే ప్రత్యక్ష గుడారం. ఇంగ్లీష్ లోకి వచ్చేది ఏమంటారు? టెబర్నికల్. హల్లెలూయా! ఈ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఏంటవి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ప్రవేశించగానే మన ఫస్ట్ కనబడేది ఏంటి? బలిపీఠం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బలిపీఠం దగ్గర బలి అర్పణ జరగాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాం అమ్మా? రాగానే బలి, అక్కడ పాపం చేసుకునే వాళ్ళు ఉంటే బలిచ్చేవాడు. బాగా డబ్బున్న వాళ్ళు అనుకో, కొంచెం కోడెలను గొర్రెలను బలిచ్చేవాడు. డబ్బు లేని వాళ్ళు అనుకో గోవులను పావులను ఇచ్చాం, రక్తం చిందించాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే రావడం ఫస్ట్ ఏం చేయాలా? బలిపీఠం అక్కడ ఫస్ట్ కాళ్ళు కడుక్కుని వచ్చిన తర్వాత ఈ బలిపీఠం దగ్గర బలి అర్పణ జరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఏమంటున్నారు? బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 13వ వచనం చదవండి. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. గట్టిగా చెప్పడం కొట్టాలి. ఈ రోజు నీ బలిపీఠం మీద అగ్ని మండాలి, అది ఆరిపోకూడదు. దేవుని అగ్ని నీలో మండును గాక, నిన్ను మండును గాక, నిన్ను మండించును గాక. ఈ రాత్రి ఎవరు నీ అగ్ని ఆరిపోవడానికి వీలు లేదు. దేవుని అగ్ని నీలో మండును గాక, నీలో మండును గాక, నీలో మండును గాక. ఈ రాత్రి ప్రతి ఒక్కరిలాగా మండించును గాక. అగ్ని మండు, నీలో మండును గాక. ఈ రాత్రి ప్రతి ఒక్కరిలాగా అగ్ని మండించును గాక. హుషారుగా చెప్పాలి. హల్లెలూయా! బలిపీఠం మీద ఏం మండాలా? హల్లెలూయా! ఉదాహరణకి కరెంట్ లేదు, చిసేస్తే బాగా వస్తుందా? వస్తుందా? అసలు మీలోనే అగ్ని లేదు, ఎదుటోడు ఏమంటాం? అవునా కదా చెప్పండి. మనం మండాలంటే ఫస్ట్ మనలో మంట ఉండాలి. ఇందాక క్యాండిల్ ఎక్కించడానికి అగ్గిపెట్టి ఎత్తికాం. ఒక క్యాండిల్ ఎగితే ఎన్ని క్యాండిల్ అయినా హల్లెలూయా. నువ్వు మండితే ఎంతమందినైనా అవి మండట్లా. ఆ మధ్య ఒకటంట అత్తగారు కోడలు నీ పంపించింది. కోడలు వెళ్ళి వాడు ఆయన వాటేసుకుంది. అంటే ఇప్పుడు ఎటు పోసింది, నేను ఒక్కదాన్ని పోతానా? రాను వాడు ఆయన అట్టుకుంది. వాడు అసలు అట్టుకుంది, వరుసగా అందరికంటే చేసింది. నేను ఒక్కదాన్ని కదా, నువ్వు కూడా రానాతో పాటు. చూడండి, ఆమె చచ్చిపోవడానికి వాళ్ళందరూ లాక్కెళ్ళి. ఈరోజు మనం చచ్చిపోవడానికి కాదు, లోకంలో చచ్చిపోయేటట్టు చేయాలి. ఆమేన్ చెప్పండి.
అలాగైతే నీలో ఉన్న అగ్ని వాళ్ళలోకి వెళ్ళాలి. ఆమె చెప్పండి. ఈ రాత్రి ఆ మంట నీలో ఉండును గాక. ఉండే గడిగా కొంచెం చెప్పండి. నీలో ఇలా అగ్ని మండితేనే హల్లెలూయా. అమ్మా ఇది ఈ వల్ల మంటదనుకో, ఏ మంట మనం ఏం చేయలేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. శబ్దం వేసే కాబట్టి నువ్వు మంటలో పడేసినా ఏళ్ళలో అగ్ని మంట, ఈ మంటకు ఆ మంట చల్లారిపోయింది. ప్రభుకు మహిమ హల్లెలూయా. ఈరోజు మనం అలాంటి మంట మంటాలండి. ప్రైజ్లో మన పాపాలు నాకు మండిందా అంటాం. ఆ మంట కాదు ఈరోజు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ బలిపీఠం అనే హృదయంలో ఎప్పుడు ఈ అగ్ని మండాలి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు నామములో మండుదురు గాక. మనం వినాలి వినండి. మండుదా మండెత్తాం. చెప్పండి. మండుదా వెలుగుదా వెలిగెత్తాం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మండాలి మండెత్తాలి. నేను తింటావు నిన్ను తీసిపెట్టాను కాదు. మండుదా. మొదటి రాజులు 18:37 వచ్చింది. టక చదవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నా ప్రార్థన ఆలకించుము. నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడు అయి ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుచున్నావనియు ఈ జనులకు తెలియనట్లుగా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని హల్లెలూయా ఏం చేసిందంట? మండించేసి. హల్లెలూయా. పైన ఏం దిగి వచ్చిందండి? అగ్ని. సవాల్ ఇస్తున్నాడు ఏలియా. ఇప్పుడు చూడండి, కర్మేలు పర్వతిస్తా ఏమంటున్నాడు తెలుసా? నేను సేవించుచున్న దేవుడు. ఇది ఈ కథకాలు ఏ మంట పెట్ట ఇప్పుడు పెట్ట ఒక ఎత్తు తీసి తునాతొరగా తీసేయి, దాని మీద పెట్టి పోయి మీద ఏమి నేను అగ్గిపోయి గీను, కానీ ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించా. సరే, బయలుదేవత ప్రవక్తలు ఉన్నారు, 850 మంది ఉన్నారు. ఈయన ఒక్కడే యెహోవా పక్షంలో ఒక్కడే 850 మంది వస్తే సవాల్ ఇస్తున్నాడు అండి. అశేష దేవుడు ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు మొత్తం 850 మంది వస్తే సవాల్ ఇస్తున్నాడు ఏలియా. మీ దేవుడైతే మీరు మా మరి ఆకాశంలో అగ్ని కురిపించండి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, రాడు ప్రార్థన. వాడే బయలారా వాటితో కొట్టుకున్నారు. రాటలో ఎంతసేపు ఏరియా లేదు. ప్రభుత్వ మహిమ కలుగును గాక. మోకరి లేదు. ఆ ప్లేస్ నేను వెళ్ళి చూస్తే నిశ్చయం వెళ్ళినప్పుడు ప్రభుత్వ మహిమ కలుగును గాక. అసలు ఎంత అద్భుతం. ఏలియా సవాలిస్తున్నాడు, దేవా నువ్వు నిజమైన దేవుడు అని గుర్తించా. ఈ ప్రజలందరూ చూసినట్లు విశ్వసించినట్లుగా ఆకాశంలో అగ్ని మండించాలి దేవా. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశాడో ఆమె నెలకి ఆకాశంలో అగ్ని కురిసిందండి. ఈ రోజు ఈ రాత్రి నిలబడాలంటే అగ్ని బయలుదేరును గాక. అలాంటి మంటలో పుట్టను గాక. కట్టుబడిగా నమ్మితే చెప్పండి ప్రభుత్వ మహిమ. ఈ రోజు ఏలియా ప్రార్థన ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మండదండి. హల్లెలూయా. ఒక్క వ్యక్తేనండి, సింగిల్, ఒకే ఒక్క. ఆమేన్. ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. సారం ఎన్నుంటి ఉపయోగం సరి సారం ఎదులాకున్నాడు కదా, దేనికి పలికాడంట? వ్యర్థానికి పలికాడు. ఎదురు. హల్లెలూయా. చిన్న మిరపగా ఎంత అన్నా దానికి ఎంత? ప్రైజ్ ది లార్డ్. మంట బాగుంది. ఎంతోడైతే మీరు ఆరాధన ఏం చేస్తున్నాడు ఎట్లా? హల్లెలూయా. దేవునికి మహిమ. కొంత ఎద్దులా ఉంటారు కానీ నీలో మంట మండాలండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడి మంచి చేతులు ఇచ్చాడు. చప్పట్లు కూడా సైతాన్ని చెదరబాదండి. ప్రభుకు మహిమ కలుగు. ఒక్కొక్కరు చప్పట్లో కూడా సారం ఉండదు. ఒక నిద్రపోతారు. సారమే కాదు భక్తి మాది. హల్లెలూయా. ఈరోజు మంట పుట్టించాలి. ఆమె చెప్పండి. ఆమేన్. మంట పుట్టించాలి. మన వినాదం ఏంటి? మండు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీలో ఉన్న మంట వాళ్ళకి వెళ్ళిపోవాలి. అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, బయట ఉన్న సైతాన్ని కూడా పరిగెత్తాలి అంతే. హల్లెలూయా. ఒక్కోసారి ఏమైనా ప్రార్థన చేస్తే పక్కింటోడిగా బాగా అనుకుంటా వస్తారు. నాకు తెలియదు, నిన్న నేను ఒక కొట్టు దగ్గర నిమ్మకాయలు అమ్ముతున్నాను. అయ్యగారు అస్సలు బాగుంటలేదండి, ప్రార్థన చేయ. నేను నిలబడి రోడ్డు మీద ప్రార్థన చేస్తా ఉన్నాను. దబీర్ మంది నా మీద పడినాను.
నేనేంటో నా మీద వచ్చి పడిందంటే చూసాక ఏమో ఉన్న ఈ సైతం చేరే పక్కన ఆకు మండింది ఇక మంట అవి కాదు మా ఇంట్లో కూడా ఏదో ఉన్న శుద్ధి రండి ఈ మంట లాలోకి వెళ్ళి ఆమె వాళ్ళు ప్రార్థించి వాళ్ళు కూడా చాలా మంది అనిపించేస్తారు ఎలా రండి అంటే నీలో ఉన్న అభిషేకం ప్రభుకు మహిమ కలుగును కాక అద్భుతం చూసింది మా ఇంట్లో కూడా ఏమన్నా శుద్ధి రండి మా ఆయన అంటే అసలు ఓ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అసలు ఇంట్లో పారిపోతున్నాడు ఎక్కడ ఉండట్లేదు అసలు సైతానమ్మా అయ్యా ఒకసారి రండి అయ్యా రండి అయ్యా హల్లెలూయా రండి మందిరానికి అంటే నువ్వు భార్య భర్తలతో వచ్చారు ఏమే కాదు ఏమో ఉన్న దయ్యం పోవడం చూసిందా ఆ పక్కన వ్యాపారం చూసుకుని ఏమొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేలేకే దేవునికి మహిమ కలుగును కాక ఈ దయ్యం బాధ చుట్టుపక్కల పారిపోతున్నాను హల్లెలూయా ఈ రోజు నీలో అలాంటి మంట కలగాలి ఆమె చెప్పండి ఒక్క వ్యక్తి ఏమిటి చూసాను మన భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి మంటించాడు ఎవరైనా ఎంత గొప్పవాడు భారతదేశం మండించిన ఆయన తోమా దేవునికి స్తోత్రం కలుగును గాక భారతదేశం మండించింది తోమా భారతదేశం ఫస్ట్ ఆయన పొట్టిగా ఉండేవాడు గడ్డ వేసుకుంటే ఫస్ట్ వచ్చు భారతదేశాలు మరి మైలాపూర్ ఆ పడవలో వచ్చు అక్కడ నుండి ఎరుసలేము పడవలో వచ్చి కేరళలో ఒక ప్రాంతంలో దిగాడు కేరళ 50 కేరళలోకి వచ్చేసి అక్కడ ప్రకటించినప్పుడు ఫస్ట్ ఆయన చూసి ఆయన వెరైటీగా ఉంటారు కదా అతడు మన ఎగతాలు చేశారు కేరళ ఏంటి పుట్టి ఆయన పొట్టిగా ఉన్నాడు ఏంటి పిల్లి కళ్ళు గడ్డం అనుకుని ఎగతాలు చేస్తాం సముద్ర పొట్టి ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాడు ఎవరు వచ్చాక ఎవరు అని చెప్పబెట్టి కొట్టాడు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు పిచ్చోడా ఎవరైనా కొట్టాడు కొడితే ఏంటి ప్రభా నేను నన్ను ఇలా కొట్టే నేను ఇక్కడ దెబ్బలు తింటాను నన్ను పంపించావు దేవా నన్ను ఎందుకు భాష రాదు ఈ ప్రజలు నాకు తెలియదు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను ఏ చెయ్యి కొట్టాడు ఆయన కాసేపటికి యాక్సిడెంట్ అయిపోయి అదే చెయ్యి తెగి కింద పడిపోతే ఒక్కొక్క ఆ నోటితో పట్టుకుని వచ్చి చెయ్యి తోమ ముందు పడేసింది తోమ ముందు పడేసేలకి వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు పోలీసులు వీళ్ళు ఈ చెయ్యి అంటించాలి ఆయనకి చెయ్యి లేకపోయింది అందరు గమ్మకు వచ్చేస్తే అదే అక్కడికి వచ్చారు చూశారు ఇక ఏ వ్యక్తి అయితే తోమాని ఇట్లా అందరూ చూశారు నిజంగా తోమాని ఆయన కొట్టేదని వాళ్ళు గ్రహించారు తోమా ఏది చెయ్యి అంటించి ప్రార్థన చేస్తే చెయ్యి అంట వాళ్ళందరూ చాలా మంది మారిపోయారు దేవునికి మహిమ కలుగును గాక అలా కేరళలో తర్వాత ఒక రాజు గారికి దేవుడు స్వస్థతించారు ఇట్లా చాలా మంది విడుదల పొందిన తర్వాత ఆ కేరళ ఎక్కువ మంది బ్రాహ్మణ్స్ ఫస్ట్ ప్రభు చేసుకున్నారు అయితే కొంతమంది బ్రాహ్మణ్స్ సవాల్ చేశారు తోమ అక్కడ ఇప్పటికీ కేరళలో ఆ చెరువు అది నది చెరువు అంటారు పెద్ద సముద్రం అక్కడ ఏం చేసిందంటే తోమ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అది ఒక చెరువులో అందరూ స్నానాలు చేస్తారు బ్రాహ్మణ్స్ అందరూ ఉంటే వాళ్ళందరూ అన్నారట తోమ సవాల్ ఇస్తారు సరే నువ్వెవరయ్యా కొత్త దేవుడు ఏం చెప్తున్నావు మాకంటే సరే నేను సేవించే దేవుడు గొప్పవాడైతే నన్ను వెంబడించు మీరు సేవించే దేవుడు గొప్పవాడైతే మిమ్మల్ని వెంబడిస్తాను అయితే వాడు అన్నారు ఏం చేయాలని ఈ నీళ్లుని పైకి రంటే అలా ఆగిపోవాలి అన్నారు వాళ్ళందరూ ఎట్టయితే మళ్ళీ డాములు కింద పడుతున్నాయి తోమ ప్రార్థన చేసి ప్రభా నీ నామ మహిమాత్మై ఈ విసిరేస్తున్నాను ఎట్టంటే అక్కడే ఆకాశం ఆగిపోయింది ఆ దృశ్యం చూసి చాలా మంది మారిపోయారు అప్పుడు కేరళలో ఎక్కువ అందుకే కేరళలో ఎక్కువ క్రిస్టియన్స్ అన్నారు అక్కడి నుండి తోమ కొంతకాలం అయిపోయిన తర్వాత మద్రాసు వచ్చాను మద్రాసులో చాలా సువార్త చెప్పాడు అక్కడ తోమ సమాధి నేను అక్కడికి వెళ్ళాను మద్రాసు అనేది చూసాను దేవునికి మహిమ కలుగును గాక ఇప్పటికి ఉన్న మద్రాసు మీకు కావాలంటే ఇప్పుడు అన్ని అందరూ కలిసి చూడవచ్చు తోమ ఇలాగ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను మీకు ఎట్టినోడు ఇలాగే ఈయన అందరూ మార్చేస్తున్నానని వెనకాలకు వచ్చి బల్యం పొట్టిస్తుంది ఆ బల్యంతో పొడిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకో కొండ మీద అక్కడ పడి చనిపోయాడు దేవుని అక్కడ ఒక మందిరం కట్టాను తోమ ఈ చిటికిన వేలు కూడా అక్కడ గుళ్ళో పెట్టి ఇప్పుడు కొంత దేవునికి మహిమ కలుగును గాక తోమ ఒక్కడు మన భారతదేశాన్ని మండించాడండి స్తోత్రం చెప్పండి ఆయన ఒక్కడే మండిస్తే ఆయన ఒక్కడే వెలిగిస్తే నువ్వేం చేస్తున్నావు నువ్వు ఈ ప్రాంతమైన ఈ గ్రామం అన్న మండించు ఆమేన్ యేసయ్య కొరకు మనం మండుదుము గాక యేసయ్య కొరకు మండుదుము గాక మండాలంటే ఇప్పుడు ఎందులో మండాలని చెప్పాను ప్రార్థనలో మండుదుము గాక హల్లెలూయా రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు నామములో ప్రార్థన అనే మంట నీలో కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది తక్కువ ప్రార్థన చేస్తే
మనం ఏం చేస్తాం? ఎక్కువ తింటాం, తక్కువ ప్రార్థన చేస్తాం. ఏమో ముమ్మారు మనం ప్రార్థన చేస్తానన్నాడు స్తోత్రం చెప్పండి. 3 పూటలు తింటానన్నాడు స్తోత్రం చెప్పండి. దీనికి అందరూ చెప్తారు, మీరు మరీ చెప్తారు 3 పూటలు తింటలేదా? ప్రార్థనలో ఉండాలి మొదటి పాయింట్. ఆమేన్. రెండవ పాయింట్, ప్రభువుకు మహిమ కలుగును గాక. చదవండి యోహాను సువార్త 5:35. యోహాను సువార్త 5:35 త్వరగా చదవాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. అతడు మండుచు యేసయ్య ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? యోహాను గురించి, బాప్తిస్మా ఇచ్చే యోహాను గురించి చెప్తున్నారు. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపం. ఆమేన్. ఈరోజు నువ్వు మండాలి. ఆమేన్. బాబు వినే భర్త, నువ్వు కూడా దేంట్లో మండాలా? ఆమేన్. నువ్వు చేసే అప్పుడు కాంగో పడుతుంది, అందులో కూడా మంట పుట్టేసా. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, అసలు అండి నేను పాడితే ఉంటది అంట. ఇక హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం మంట పుట్టించాలి. దేంట్లో? సాక్ష్యం. నిన్ను గురించి వారు సాక్ష్యం అవ్వాలి. అప్పు వీళ్ళండి పెద్ద దొంగోళ్ళు అని అనకూడదు. పాత్రకి అంత బుద్ధి మారలేదండి, అది కాదు మన సాక్ష్యం. యోహాను గురించి ప్రభే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కూడా నీ సాక్ష్యంలో మండునుగాక, మండునుగాక. దోర్క కుట్టు మిషన్ కుడుతూ కూడా మంచి సాక్ష్యం ఉంది. అందరూ కూడా ఆమె గురించి ఎంత పొగుడుతున్నారు. అమ్మ మా బ్లౌజులు కుట్టిందమ్మ, మంచిగా అమ్మ, దేవునికి మహిమ. ఈరోజు అలాంటి సాక్ష్యం యేసయ్య నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు మంచి సాక్ష్యం ఉందా? గుళ్ళో, ఇంట్లో, బయట, వీధిలో, అన్ని చోట్ల నీకు మంచి సాక్ష్యం అన్నారు. బైబిల్ కొట్టుకుని వెళ్తారండి. వీళ్ళు ప్రార్థనలో మారిన తర్వాత నిజంగా చాలా భక్తిగా జీవిస్తున్నారు. అది మన సాక్ష్యం. సునేమి రాలేవంత తన భర్తతో మన ఇంటికి వచ్చి పోతున్న దైవజనుడు చాలా అండి దొంగ మొహం అండి అన్నా. మన ఇంటికి వచ్చి తిండిపోతుంది అన్నా. హల్లెలూయా. మేము ఆఫ్రికా వెళితే కొరియా టాప్గా పాస్టర్లు వచ్చారు. వాళ్ళు ఏదో డ్రింక్స్ అంటారు, ఇంకా 1 మోర్ తీసుకొని బ్యాగ్లో దాచుకుంటున్నాం. మా ఇంటికి వచ్చి పోసిన దైవజనుడు అండి, తిండిపోతాడండి అనకూడదు. హల్లెలూయా. ఏమని చెప్పాలి? నేను గురించి మంచి సాక్ష్యం. సునేమిరాలు సాక్ష్యం ఇస్తుంది. తన ఇంటికి వచ్చిన దైవజనుడు గురించి, మన ఇంటికి వచ్చి పోసిన దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. హల్లెలూయా. అంటే భర్తతో, అయ్యా ఆయనకి ఇంట్లోనే ఒక గది కట్టేద్దాం, ఆయనకు ఒక రూమ్ కట్టేద్దాం, ఆయన సపరేట్ ప్లేటు, ఒక గ్లాసు, ఆయన సపరేట్ ఉండాలి సేవకుడికి. ఆమేన్. ఒక ఇంటికి వెళ్ళామన్నా శుభ్రంగా పిల్లలకి అంతా తుడిసి అక్కడ ఆరేసి, నేను అయ్యగారు ఆ తడి తీసుకొచ్చి నాకెత్తాను. వద్దులమ్మా అంతే. కొంతమందికి ఎవరో తమలు దీని. హల్లెలూయా. ఎవరో నేను కోడి అక్కడ గుడి పెట్టిందంట, బజార్లో పెట్టి గజ్జి దొరల తామరా ఉన్నాయని చేసుకుంటా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవ్వకూడదు. మా ఇంటికి ఏ సేవకులు వచ్చిన వాళ్ళకి సపరేట్ ఏం చేస్తామంటే వాళ్ళందరి శాంపుల్స్ చిన్న చిన్న సోపులు ఇచ్చి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను వాడే సోపులేమో దేవునికి స్తోత్రం. వాడు ఏ సేవకులు వచ్చినా మా ఇంటికి ఆ సేవకుడికి వాళ్ళకి సపరేట్గా టవల్ ఉంటుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనం వాడుకుని వాడికి ఇవ్వకూడదు. మనం తాగే కప్పులో ఇవ్వకూడదు. సేవకు ప్రత్యేకంగా సునేమిరాలు ఏం చేస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బల్ల, పేట, దీపస్తం. మేము హుబ్లీ వెళ్ళినప్పుడు చూస్తే ప్రతి ఇంటి మీద ఒక రూమ్ ఉంటుంది పాస్టర్ గారు. అందులో ఆయన ప్లేట్లు, గ్లాసులు అన్ని మరీ దాసులు ప్రశ్న పెట్టాడు. ప్రభు మహిమ. హుబ్లీ వెళ్ళినప్పుడు నాకు అదే ప్రతి ఇంటికి అక్కడ వెళ్తే అందరూ అయ్యగారు మా ఇంటికి రండి, అయ్యా మా ఇంట్లో ఈరోజు మా ఇంట్లో ఉండండి, అయ్యగారు రాత్రి అక్కడ ఉన్నారు రండి అని పిలుచుకెళ్ళి మరి దేవా ఇది అంత నిన్ను బట్టియే కదయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ. ఈరోజు మనం ఎందులో మండాలి? రెండవది ఆ ఇంటికి వచ్చాము, 2 టవర్ బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయామంట. ఎంతమంది మాస్టర్ గారు 2 బ్యాగ్లో దోసుకుని వెళ్ళిపోతాం మొహం అంట. అదే సాక్ష్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా చర్చిలో ఒక ఆయన పడుకోమంటే వెళ్ళి మైకి తీసుకుని వెళ్ళిపోయాడు. సీసీ కెమెరా లేదనుకున్నాడు మహాత్మ. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండుదుము గాక. ఆమేన్. చెప్పాలి నువ్వు మండాలి. ఆమె ఎందులో మండాలా?
ఆమేన్ హల్లెలూయా. మైక్ ఎందులో మండాలా? బోలం. అదే బోలనా? 10 రూపాయలు ఇయ్యే ఆమంటా చెప్పు. 10 రూపాయలు కొట్టుకే కొనుక్కుంటాను అదేమంట. ఎందులో మండాలా? మీరు బాగా చెప్పారు. ప్రార్థన హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మండుదము గాక. మూడవది అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం తీయండి. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. ఒక చోట కూడి ఉంది. వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తిని గ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగారు. ఈ రాత్రి దేవుని అగ్నితో మండుదును గాక. పరిశుద్ధాత్మ అగ్నితో మండుదును గాక. ఆ మంట నీలో కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను లేకపోతే నాకు ఎంత భయం. కప్ప చూసిన భయమే, పిల్లి చూసిన భయమే. అదేం జరిగిందంటే ఒకరోజు మా ఊర్లో ఒక ఆమె 6 సంవత్సరాల మంచంలో ఉంటే అట్టయిపోతా తెలుసుగా. ఆ మనిషి బక్కగా ఎట్టయిపోయి ఎముకొట్టి ఎముకలే. అయితే ఏం జరిగిందంటే అక్కడ ఎవరు మరి మా ఊర్లో పాస్టర్ గారు బాప్టిస్ట్ చర్చి ఉండేది. అక్కడ పాస్టర్ గారు మంచంలో ఆయన కూడా నన్ను అన్నారు. ఇక నేను చిన్నపిల్లవాడు అప్పుడే ప్రార్థన చేస్తున్నాను. సండే స్కూల్కి 8వ తరగతి చదువుతాను. వినండి ఈ సాక్ష్యం ఎట్లా ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగా. అయితే ఆ టైంలో ఆ ముసలమ్మ చచ్చిపోయి ముసలమ్మని సమాధి చేయాలి. పాస్టర్ గారేమో లేదు. వాడు అమ్మ హైదరాబాద్ నుంచి లేట్ అయిందని నైట్ 10ంటికి ఏమైనా సమాధి తోటకు తీసుకెళ్తాను. సమాధి తోటకు తీసుకెళ్లే టైంలో పాస్టర్ గారు రాలేదు. ఇంకా అక్కడ ఎవరు పాస్టర్ లేరు, అంత ప్రార్థన చేసేవాడు లేదు. నేనే ఎక్కడ ఏ చెట్లు లేకపోతే చెట్టు మహావృక్షం కదా. మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టయ్యా మీ బాబుని సమయం ప్రార్థన చేస్తారు తీసుకెళ్తామని. మా నాన్నకి అంతగానో భయం. అమ్మ ఇప్పుడు మా పిల్లలు పంపరన్నాడు. వాళ్ళన్నారు లేదయ్యా పిల్లలు మేము ఎత్తుకొని తీసుకెళ్తాం. ఆ సర్వపేత్ర ఉన్నారు. వాళ్ళన్నారు మేము ఎత్తుకుంటామయ్యా ఏం పర్లేదు జాగ్రత్త తీసుకొస్తామన్నా. జాగ్రత్త అన్నాడు. సమాధి తోటకి ఒక ఆయన ఎత్తుకున్నప్పుడు సర్వపేత్ర పెట్రోల్ మసాలా పెట్టుకున్నాడు. ఒక ఆయన ఎత్తుకుని తీసుకెళ్తుంటే గీస్ మాటది అక్కడ అంట. సమాధి తోట బీస్ అక్కడ ఉంటుంది. సరే అక్కడికి వెళ్ళాం. సమాధి పెట్టిని అప్పుడు దాన్ని మోసుకుని అక్కడ దించి అన్నారు. అయ్యా మోత తీసి బాబు ప్రార్థన చేసే రోజు నేనే అక్కడ డ్యూబు లేదు. బాబు అయ్యా ఎత్తుకున్న వ్యక్తి కరెక్ట్గా సమాధి ముందు దింపాడు. నాకు అసలే భయం అయ్యా. ఆ ముసలమ్మ పౌడర్ మామూలుగా రాయ. అప్పుడు లేట్ అయిపోయిందని డబ్బా పడగొట్టి మొహం వెళ్ళిపోయింది. అదేంటి మొహం అంతా తెల్లగా ఉన్నాము. ఇక తడి మొహం మీద పోసినట్టున్నారు. అది కాక ముసలం బొగ్గలని లోపలికి వెళ్ళి 6 సంవత్సరాలు మంచంలో ఎక్కడం. ఇంక ఒక్కసారి ఆ ముసలం మెట్టి చూస్తాం అట్టుంది. ఇక నాకు ఒక గుండె అదిరిపోయి మొదలైందే సేవ చెయ్యో ప్రార్థన. ఏ ప్రార్థన? స్తోత్రం ప్రభా ఈ ఆత్మని రాజులో చేస్తాను. భలే ఓడే ఏంటి పిల్లడు ఏ పాస్టర్ లేదా ఏంటి ఈ పడ్డాన్ని తెచ్చాను. ఇంకేం ప్రార్థన వస్తుంది నాకు అక్కడ. చాలమ్మా ఇంక చాలే ఆమె వాళ్ళ ఒక అమ్మ ఆ పిల్లడికి ఏం చేశారు కొత్తగా ఆ పడ్డోడి కానీ అమ్మ చేశారు. ఇంటికి రాగానే ఇక నాకు ఒకే గుండె దానమాట పడుకుంటే నిద్ర పట్టక ముసలు పెట్టండి. మా అమ్మ లేపుతాను బాత్రూమ్కి వెళ్తాను. అమ్మ లేవు ముసలు కనబడుతాను. మా అమ్మ నీకెందుకు మాస్టర్ కాలాగి నువ్వెందుకు ప్రార్థన చేస్తావు సవాకి నీకెందుకురా నీకు ఎందుకు అంత పెద్ద మాస్టర్లో వెళ్ళిపోయి బడాగా. ఇంకా ముసలం రోజు 3 రోజులు దాకా ఎప్పుడైతే ఒక రాత్రి దేవునికి మహిమ కలుగునే కాక మా ఊరు ఒక సిస్టర్ గారు నుంచి 1 గంట టైంలో ఆమె ప్రభు చూసేనంటే మనం ప్రార్థన చేద్దామా అంటాను. నిజంగా దేవుడు ఉంటే నాతో కూడా మాట్లాడాలి, నాకు కనబడాలి. నేను ఆ సిస్టర్ గారు ఇంకో సిస్టర్ గారు నమ్మలేదని మేము ముగ్గురు కలిసి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం. 1 గంట నాకు అసలు తెలియదు, అసలు పరిశుద్ధాత్మ అభిషేకం తెలియదు, మా ఊర్లో అభిషేకం అంటే తెలియదు, ఆ భాషలు అంటే తెలియదు. ఆ రాత్రి దేవుని శక్తి ఒక స్వరముతో నట్టుమారుడా ప్రతి రక్తమంత్రం ఆ వెలుగు ఆ రాత్రి నన్ను తాకాడు. వెంటనే దేవుని ఆత్మతో అన్ని భాషలు మాట్లాడ మొదలు పెట్టాను. పెద్దగా కేకలు వేస్తూ ఆ రాత్రి శక్తితో దేవుడు నన్ను నింపాడు. అదే అభిషేకం ఈ రాత్రి ఈ రోజు వచ్చిన దాకా ఇక దాకా శక్తి
ఆ శక్తులను మండించుగాక, 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 ఇది తాకుగాక. హల్లెలూయా. ఆ రాత్రి ఎప్పుడైతే అభిషేకము ఆ శక్తి నాలోకి వచ్చదు, పిరిగితనం పోయింది, భయం పోయింది, నాలో ఉన్న పిరిగితనం పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మండటం మొదలు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఇక ఇంట్లో ఉండటం లేదు, ప్రార్థన. ఆకలి అనిపించట్లా. ఎక్కడెక్కడో మా దగ్గర రావడం మొదలు పెట్టారు. దయ్యాలు పట్టినోడు, వాళ్ళలో దయ్యం ఉందని వాడు తెలియదు. నా దగ్గరికి వస్తే అంత దూరం నుంచి డొల్లాడిపోతున్నాను. రోగాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు. హల్లెలూయా. ఈరోజు అభిషేకం నీలో మండాలి. హల్లెలూయా. మన అంత మండించులో దక్క అభిషేకం తాకులో దక్క చెప్పట్టు. హల్లెలూయా, హల్లెలూయా. రండి, నాలో రండి, నాలో రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి అగ్నిలో రాబోరా, మంచి అగ్నిలో రాబోరా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి అగ్నిలో. ఆమేన్. గ్లోరీ, గ్లోరీ. జీవ నదిలో ప్రవహించుమా. ఆ తర్వాత రాత్రి లేదు, పగలేదు, ఒక్కడిని ఒంటరిగా అనేక ప్రాంతాలు వెళ్ళటం మొదలు పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 12:29 వచ్చిన ఉందంటే నీ దేవుడు దహించు అగ్ని. ఆమేన్. ఆయన ఎలాంటి దేవుడు అయినాడట? దహించు అగ్ని. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఆ అగ్నిని ముందు నడుచుచున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఒకప్పుడు యేసు ప్రభు శిష్యులు, అయ్యో యేసు ప్రభు నేను పరలోకానికి ఆరోహణం అవుతున్నాను అన్నప్పుడు, లేదు శిష్యులకు మా పరిస్థితి ఏంటి, మనం ఎట్లా? ఎప్పుడైతే వాళ్ళలో పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందో, ఒకప్పుడు పరిశుద్ధాత్మ లేకముందు వీళ్ళందరూ ఒక్కొక్కడు పిరికోడు, ఒకడు అబద్ధాలు ఆడేవాడు, ఒకడు దొంగోడు, ఇంకొకడు అబద్ధాలోడు. హల్లెలూయా. అనుమానపోడు. తోమ ఎంత అనుమానపోడండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు, భారతదేశాన్ని మండించాడండి. భారతదేశాన్ని మండించాడు. పిరికోడు ఎవరు? పేతురు. ప్రైజ్ ది లార్డ్. పిరికోడు దుడుకు పేతురు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందారు. కొత్త చప్పట్లు. ఒక చదువులోను విగ్రహాన్ని భావాలను ఈ రాత్రి వాళ్ళంతా అభిషేకం అందించగలగాక. అపోస్తలుల కార్యం 1:8 చదవండి. అపోస్తలుల కార్యం 1:8. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు నేను శక్తి నొందెదను. యూదయ, సమరయ, భూమి గంధాలకు నాకు సాక్షులు ఉంటారు. ఆమేన్ చెప్పండి. ఏమండి? ప్రైజ్ ది లార్డ్.
నేనంతా నా స్థితి అంతా. 29 దేశాలు తీసుకెళ్ళాడు, భాషల ప్రాంతం తీసుకెళ్ళాడు. ఎంత అద్భుతం! హల్లెలూయా! అసలు నాకు భాష రాని ప్రాంతంలో దేవుడు మాట్లాడించాడు. బర్మా వెళ్ళా, నాకు అక్కడ భాష రాదు, ఇంగ్లీష్ రాదు, ఎక్కువ. ఏం చేయాలి ప్రభా? నాతో పాటించిన భాష కదా, నా భాష రాదు. అమ్మో నేను చచ్చిపోతాను, నీ చెప్తాను. అరగంట చచ్చిపోతే చచ్చిపోతారా? నేను అన్నా, ప్రభా మనుషులు నమ్ముకోండి వేస్ట్ అయ్యా, నువ్వు నాతో మాట్లాడాలి. నేను నిలబడ్డా, అది రెడీ అన్నా, అంతే. ఏం మాట్లాడే గంట సేపు నాకు నా నోరుకి నా స్వాధీనం లేదు. గంట సేపు ఇంగ్లీష్ ప్రసంగం చేశాను. డోంట్ లై, ఈ మనిషి ఇంగ్లీష్ రాదు, కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించాడు. మలేషియాకి వెళ్ళా, ఇంగ్లీష్ లో ప్రసంగం చేశా. గట్టిగా చప్పట కొట్టండి. ఇది ఎక్కడి నుండి? పరిశుద్ధాత్మ మన లోకి వస్తే శక్తిని అందుతామండి. ఆమేన్. పేతురు యోహాను విద్య లేని పామరులు, కానీ అపొస్తలుగా 4:12 వచ్చిన ఉంటది, వాడు విద్య లేని పామరులు అయినా చూడు పరిశుద్ధాత్మతో బోధిస్తే అందరూ ఆశ్చర్యపడ్డారట. చదువు అక్కర్లేదు ఇప్పుడు నీకు. ఆమేన్. ఇది అక్క మాకు ఇప్పుడు చదువు లేకపోయినా బైబిల్ చదవట్లే. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే అంతే, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎక్కడైనా నేను వాడుకుంటాడు ఆయన, ఎక్కడ ఎవరి మీద ధైర్యంగా సాక్ష్యం చెప్పిస్తాడు. ఈ రాత్రి అభిషేకం నీలోకి వచ్చును గాక, ఆ శక్తి నీలో నింపును గాక, తిరిగి తన ఆత్మ నీ గురించి కావును గాక. ఈ రాత్రి నీలో వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో పక్కకు లేవడానికే భయం. మా అమ్మ చెల్లు పట్టుకుని ఎక్కడికి వెళ్ళేవాడు. అలాంటిది 29 దేశాలు దేవుడు తీసుకెళ్ళి మాట్లాడాడు. ఫ్లైట్ ఎక్కుతున్నా, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కించాను, ఒక్కసారి ఎక్కువ ఇసుకుంటేలాగా ఎక్కిస్తాను. ఇప్పుడు ఎక్కిస్తున్నాడు, ఎక్కుతూ దిగుతూ ఎన్ని ఫ్లైట్లో. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క ఫ్లైట్లో గంటలు భోజనం, టిఫిన్, 3 కోట్ల అందులో ఫ్లైట్లు అయిపోయి అంత ప్రయాణాలు చేశారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎక్కడి నుండిదంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈ రోజు దేంట్లో మండాలి ఇప్పుడు నువ్వు? పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్. ఇదేమంట నీలో? పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంట నీలో వస్తే ప్రభువుకే మహిమ. హల్లెలూయా. ఎలాంటి వాడు నేను బెదిరింపు ఎన్ని వచ్చినా అంతా నీవే చూసుకుంటావంట. వాళ్ళు చెప్తున్నారనుకో, అంత నీవే చూసుకుంటావంట. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మంట నీలోకి రావాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, పరిశుద్ధాత్మ స్వస్థత కార్యాలు జరుగుతాయి. ప్రభువుకే మహిమ కలుగును గాక. చిన్నప్పుడే నేను ఎప్పుడు చిన్నపిల్లడప్పుడు అంత నాసరాపేటలో ఒక గేద అది కోమాలకి వెళ్ళిపోయింది. డాక్టర్, పశువు డాక్టర్ వచ్చి చూసి ఇంజక్షన్ చేసి, లేదు ఇంకా ఇది 1 అవర్లో చచ్చిపోద్ది, ఎవరికైనా తీసేసి వాడు ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయాను. నేను అప్పుడే భోజనం చేయబోతున్నా. మా చిన్నమ్మ ఒక ఆమె చూసి, అయ్యయ్యా బాబు వాగయ్యా చీకడుకు అక్కడ చూసి ప్రార్థన చేస్తారు. అయ్యా మా గేదె చచ్చిపోయి స్థితిలో ఉందంట, నురుగు వస్తుంది. నేను వెళ్ళేటప్పుడు నురుగు వస్తుంది నోటినంట. పశువు డాక్టర్ ఆయన ఇంజక్షన్ చేసి, లేదు ఇది అయిపోయింది అని వెళ్ళిపోయాడు. వాడు అన్నారు, బాబు ప్రార్థన ప్రే చేసి ఆ ప్రేయర్ ఆయన నోట్లు వేసినండి, అంతే. అప్పటికప్పుడు ఇచ్చి తిరిగించుకుని వేసి రాబడింది. అప్పుడు ప్రార్థన, చిన్నప్పుడు చేసిన ప్రార్థన 30 సంవత్సరాల క్రితం మన మొలకలు వెళ్తే ఆ ఊర్లో ఆయన గుర్తుపెట్టుకున్నాడు. బాబు నువ్వు అసలు అయ్యా, నేను అనుకున్నాను అయ్యా ఆ రోజు నువ్వు ఎప్పుడు కనపడతావా, నీకు బుడ్డోడా నువ్వు చిన్న పిల్లోడు అయ్యా, ఆ రోజు గేది ప్రార్థన చేసావా, నీకు గుర్తుందో లేదో, నేను అనుకున్నాను నువ్వు కనపడాలయ్యా, నీ చేత ప్రార్థన చేసి కానిపించాలనుకున్నాను. నా కానిపించే డౌన్ అని అప్పుడు గుర్తు చేశాడు మా చిన్న. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మన మోకరిల్లి నాకు ఇంత లావు నుండి ఆయన మోకరిలేదు, మోకరిల్లి ప్రార్థన చేసుకుని నాకు అనిపిస్తున్నాడు. ఏంటంటే నువ్వు చిన్నప్పుడు చేసిన ప్రార్థన, ఆ రోజు ఆ గేదె బతికి నేను కళ్ళారా చూసి నేను నీ ప్రార్థన ఎప్పుడు కనపడుతుంది చూస్తున్నాను బాబు, ఇంత పెద్దోడు అయిపోయావయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యం చెప్తుంటే ఆయనకే మహిమ. హల్లెలూయా. చెప్పండి, రాత్రి మనం కూడా మండుదము గాక, మండుదము గాక, మంట కలుగును గాక. రాత్రి మంట. యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటుంటే అమ్మాయి మార్గం వెళ్తే పల్లెటూరు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండె మండలేదా?
మన హృదయాలు మంట లేదా అని మాట్లాడుతుంది. ఇలా మంట కలగాలి. ప్రేసలో అభిషేకం అనే మంట. ఒక్కొక్కరు మాట్లాడతాపా ఎప్పుడు వదిలిపోతాడా ఈ సొన ఈ నొస అంటారు. అవునా? అది కాదు, మనం మాట్లాడతాను దేవుని నుంచి మంట పుట్టాలి. నేను ఎందుకు చేయకూడదని సేవ, నేను ఎందుకు ఆత్మను రక్షించకూడదండి. ప్రేసలో చూడండి, యేసు ప్రభు మాట్లాడుతున్న లోకాసువార్త 24 చూడండి. వాళ్ళు ఏమంటున్నారు? ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయాలు మండలేదా అంటున్నారు. 24:32 మనతో మాట్లాడుచు బోధపరుచున్నప్పుడు అది ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం హృదయం మనలో మండుచుండలేదా అంటున్నారు. ఈరోజు నీలో మంట పుట్టాలండి. కీర్తనకారుడు ఏమంటాడు? 39వ కీర్తన 3వ వచనం చదవండి. 39:3 వచనం. అది నా గుండె నాలో మండుచుండేను. మండుచున్నాడు. 50వ కీర్తన 3వ వచనం ఆసాపు కీర్తన ఆయన ఏమంటాడు? 50వ కీర్తన 3వ వచనంలో మన దేవుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. అది ఆయన ముందర ఏమండుతుందట? అగ్ని. హల్లెలూయా. యేసునామమున నీలో ఉన్నటువంటి మంట పుట్టును గాక. ఇవి అనుకున్నాడు, అయ్యా ఇంత శోధన ఈ కష్టాల మధ్య నేను సేవ చేయలేదని అనుకున్నాడు. అనుకున్నా కూడా దేవుని మంట ఏమంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 20:9 వచ్చిన. ఇర్మియా గ్రంథం 20:9. ఆయన పేరు నేను ఎత్తను. అదిగో ఏమనుకున్నాడు? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటే అది నా హృదయంలో అగ్ని వలె మండుచు అనుకున్నాడు. నేను ఆయన పేరు ఎత్తను, ఆయన గురించి మాట్లాడు. ఎందుకు వచ్చి మనముంటే దేవుడు ఊరుకోవట్లేదంట, మంట పడుతుందంట. హల్లెలూయా. ఈరోజు నాకు ఎందుకు వచ్చిన గొడవ ప్రభా, నేను ఎవరైనా ఊరుకోను. దేవుడు పొద్దున కలిసిపోయి మేళం బట్టి ఇప్పుడు ఏం వెళ్తాను ఊరుకుంటాడు ఆయన. ఎల్లు. హల్లెలూయా. లే. హల్లెలూయా. మంట పుట్టును గాక, మంట పుట్టును గాక. హల్లెలూయా. మనం చెప్తాం, అమ్మో ఇక్కడ కొంత గ్యాస్ అంత బాగుంటుంది, అది కాదు ఆ మంట కానీ పరిశుద్ధాత్మ మంట. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నీలో మండించును గాక, మండించును గాక. ఇంకా ఎందులో మండాలి? విశ్వాసంలో మండాలి. చదువుదాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని పెద్ద అగ్నిగుండం 7 అంతలుగా చేశారు. అయినా కూడా అగ్నిగుండంలో దానియేలు గ్రంథం 3:17 వచ్చింది చదవండి. మీరు ఏమంటున్నారు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములను తప్పించి రక్షించడము సమర్థుడు. మేము ఆరాధించే దేవుడు మండుచున్న అగ్నిగుండములను తప్పించి రక్షించడము సమర్థుడు. విశ్వాసంలో మండుతున్నారు. ఈ రాత్రి విశ్వాసంలో మండుగాక, మీరు మండుగాక, దేవుడు కార్యము చేయగాక. దేవుడు ఇక్కడ ఎక్కడ పొలం ఇవ్వడం మనకి? ఆమేన్ చెప్పండి. ఎకరం కాదు 2 ఎకరాలని చెప్తాను. మహాత్మంది అంటారు మన బతుకులు కాదు, ఈ ఎకరం మీద 2 సెంట్లు వచ్చి చాలే పిచ్చిగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మనమైతే నా మంట చూసిపోయింది. షద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారు? ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటే ఇప్పుడున్న ఆ మంటను 7 అంతలు చేయమని అగ్నిగుండం 1 అన్నారు. అగ్నిగుండం పడేస్తారా? పడేస్తారా? పడేసుకో. అట్లా మేము సేవించుతున్న దేవుడు మండుచున్న అగ్నిగుండములను తప్పించి రక్షించుటకు చెప్పండి. మా దేవుడు సమర్థుడు. ప్రకటనతో చెప్పండి, నేను ఆరాధించే దేవుడు సమర్థుడు. హల్లెలూయా. పెళ్లి కాదని నాకు భయం లేదు. నేను కాదండి చెప్పండి, పెళ్లి అవసరం చెప్పండి. నాకు పెళ్లి కాలేదని భయం లేదు. ఎందుకంటే పెళ్లి జరిగించే శక్తిమంతుడు ఆయన. పెళ్లి పిల్లలు పట్టాలని భయం లేదు. బిడ్డలు ఇవ్వడానికి శక్తిమంతుడు ఆయన. మాధవ పెళ్లి అవ్వలేదని భయపడక్కర్లేదు. నీకు పెళ్లి చేయడానికి సమర్థుడు ఆయన. నీకు పెళ్లి చేయడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా. అయ్యా నీ రాలిపోయి చుట్టూ తేయడానికి సమర్థుడు. చెప్పండి, ఆయన ఏదైనా చేయగలడు. ఆమేన్ చెప్పండి. అవునా కదా? సియోను కుమార్తె అంట మెడతో ఓరచూపు చుట్టూ కూర్చుని జుట్టు దిగుతున్నారు. ఏమన్నా బోరుగులు చేసి పడాలని జుట్టు బోరుగులు చేయగలడు. కావుడు పెద్ద జుట్టు కట్టించాలి. అవునా కదా? అదే మీరు మాట్లాడటం ఒక సౌరం ఇట్టా జిట్టు పెట్టారు. అది వచ్చినా కాదు, అందరూ వచ్చిన
అసలు ఇట్టా ఇట్టా దేవుడు గోడు చేసి పడేస్తాడు. ఎప్పుడు కూడా మన అమ్మ నాకు ఎంత చుట్టూ అనుకో పేసేవాడు హాఫ్గా వెళ్తే వాడు మన చుట్టూ పట్టుకుంటారు. నా చుట్టూకి వెళ్ళి అట్టే చూస్తా ఉంటారు. ఎట్లా ఎక్కువ లాగుతారు మన పడుకుంటే అందరూ గోడవాడి ఆడవాళ్ళు మొగడు వాళ్ళన్నీ విగ్గులు పెడతారు. ఇంటింటి వాడికి వచ్చేది పుట్టకతో వాళ్ళకి జుట్టు ఉండదు. మన జుట్టు చుట్టి వాళ్ళకి భలే ఇష్టం. నాతో పాటు వచ్చిన గ్రేస్ అమ్మాయి కొట్టి పట్టుకొని ఫస్ట్ జుట్టు పట్టుకున్నాడా చేపలు చెప్పకుండా ఆ అమ్మాయి జుట్టు కూడా పట్టుకున్నారు. పెద్ద కాకేసి దర్శించి హల్లెలూయా చెప్పండి. మన దేవుడు సమర్థుడు. పక్కనతో చెప్పండి ఆయన సమర్థుడండి. నీకు ఇల్లు ఇవ్వడానికి సమర్థుడు. ఆమె చెప్పు రిసీవ్ చేసుకోండి. అక్కడ లంబాడిపేటలో అక్కడ ఒక దగ్గరికి వెళ్ళి అద్దెంటాడు. అమ్మ దేవుడికి మంచి లేవు బాధ నా బతుకు అద్దెకట్టు దేవుడి లేవు బాధ తొందరలో నీళ్ళు ఇచ్చాడు అంట గారు. మీరు అడుగు పెట్టరా అడుగు పెట్టి ఇంకో మాట ఊరికినే వస్తుందా? విశ్వాసంతో చెప్పినప్పుడు పలుకు నా దేవుడు సమర్థుడు. శ్రేష్టమైన దేవుడు నీకు ఇవ్వగలడు. శ్రేష్టమైన నీవు ఇవ్వగలడు. విశాలమైన మందిర దేవుడు మనకిచ్చుగాక. విశాలమైన మందిరం ఇచ్చుగాక. ఈ గ్రామంలో ఉన్నతమైన మందిరం దేవుడు ఇచ్చుగాక. విశ్వాసముల మందు ఈ రాత్రి విశ్వాసముల మందు విశ్వాసముల మందు హల్లెలూయా 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 దేవుని శక్తిని కమ్ముకోవాలి. ఈ రాత్రి దేవుని శక్తి హల్లెలూయా 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 చెప్పండి. బలిపీఠ మీద అగ్ని మండుచుండాలి. అది ఆరిపోకూడదు. అది నిత్యము మండుచుండాలి. చెప్పండి ఈ నీ హృదయం అనే బలిపీఠంలో అగ్ని రోజు మండును గాక. అప్పుడప్పుడే కాదు, ఆ నైట్కే కాదు, ప్రతి రోజు నీళ్ళు మండును గాక. ప్రతి రోజు మండును గాక. ప్రతి పగల మండును గాక. ప్రతి రాత్రి మండును గాక. హల్లెలూయా. ఈ రోజు తీర్మానం చేసుకో, ప్రభువా నేను నీ కోసం మండుతానయ్యా. హల్లెలూయా. మోషేతో దేవుడు మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు. పొద కాలిపోట్లే చూస్తే పొదలో మంట వస్తుంది. నేను ఆ పొద దగ్గరికి వెళ్ళాను. ఐగుప్తు వెళ్ళినప్పుడు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రియ దేవుడు బిడ్డలారా ఆయన మండించే దేవుడు. హల్లెలూయా. ప్రభువా నీ అగ్ని నాలో మండాలి. ప్రభువా నాలో ఈ మంట పుట్టాలి. ఇది ఆరిపోకూడదు. ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చాను నేను. యేసు నామములో ప్రతి నెల అయ్యా మేము మండిస్తూ ఉండాలి అని ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రభా నేను మండాలి ప్రభా. ఇంకా ఇందులో మండాలి, పరిచర్యలో మండాలి. ఆమె చెప్పండి. మొదటి సమయంలో 3వ అధ్యాయంలో సమూయేలు మండుతున్నాడు. పరిచర్య ఏలి దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఈ రోజు పరిచర్యలో మండుదురు గాక. చదవండి 3వ అధ్యాయం. అది దేంట్లో మండుతున్నాడు? ఇక్కడ పరిచర్య. హల్లెలూయా. ఆది అపోస్తలులు అందులోనే కాదు ఇచ్చుటలో కూడా మండారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు మనందరం కూడా మనం ఇచ్చుటలో మండుదుము గాక. అన్ని బాగా వచ్చారు, మనకి ఇక్కడ మాత్రం వచ్చాం అమ్మా. బైబిల్ ఏమంటారు? ఈయుడు మీకు చెప్పండి. ఈయుడు మీకు చెప్పండి. ఆ మాట్లాడలేదు ఏంటి? ఏసై నీ కారిస్తారంటే ఆమె అబ్బా. నీకమ్మా దేవుడు మంచి నకిలిస్తున్నాడంటే ఆమె అంట. నువ్వు ఏసైకి ఇవ్వాలమ్మా ఇచ్చేసిందంటే అసలు ఎవరు నువ్వు ఎత్తలేదు. వాడు స్థిర స్థిరాస్తులు వాడు దేవునికి ఆ రోజు ఇచ్చారా లేదా? ఆమె చెప్పండి. అందరూ ఇప్పుడు నేను ఇచ్చే చేతులు నన్ను ఉంచు ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏసైకి ఇచ్చే వ్యక్తిగా ఉందును గాక. హల్లెలూయా. ఒకటి నేర్చుకో, దీవించబడతాం. ఆ రహస్యం దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చూడండి ఆది కాండం అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 26 వచ్చింది చదవండి. 35 చదవండి. 4:35 వచ్చాను. ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టింది గనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. 34 చదువు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని ఎలా తెచ్చి ఎక్కడ పెట్టారు వీళ్ళు? అపోస్తుల యొక్క. హల్లెలూయా. ఏమేమి? భూములు, ఇల్లు. అది దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాం. ఈ రోజు ఇక్కడ మనందరూ ఇచ్చే మనసు దేవుడికి మనకు కలుగజేయును గాక. హల్లెలూయా.
దీవించును గాక. మాకు అదే ఉండదు. మా ఇంటి పక్క ఏం చేస్తా, మీ ఇంటికి వస్తే ఏం చెప్తాం కదా. ఈ రోజులు ఈ దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు చూసినా ఏసయ్యా నాకు ఎత్తనావా, నాకు ఇవా, నాకు ఇయ్యయ్యా ఇయ్యయ్యా. నువ్వు ఏసయ్యకి ఏమి ఇస్తున్నావు? ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి ఇచ్చుట్లో కూడా మండాలి. ఇచ్చుడు నేనే ముందుండాలి అని ఆమె చెప్పండి. ఇప్పుడు నేనే ముందుండాలి ఇచ్చుడుగా. నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే నేనే ఫస్టుగా. అందరు చెప్పండి ఇప్పుడు. నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే నేనే ఫస్టుగా. దేంట్లో నేనే ఫస్ట్ కాదు. హల్లెలూయా. మందిరానికి వచ్చి నేనే ఫస్ట్ ఉండాలి. ఆమేన్. నేను మా స్నేహితుడు జాషువా బైబిల్ కాలేజీ ఉన్నప్పుడు మేము ఎక్కడున్న ముందు లైన్లో కూర్చున్నాం. అందుకే ఆయన్ని నన్ను ఇద్దరు దేవుడు ఆశీర్వదించాను. జాషువా గారు నాకంటే ముందుగా మన కృష్ణా జిల్లా పెద్ద చేశారు. ఆయన తర్వాత కృష్ణా జిల్లాలో మంచి పొజిషన్, మంచి చర్చిలు కట్టించాడు. ఎప్పుడు మేము తగ్గించుకొని కింద కూర్చున్నాడు. నేను జాషువా కైకులూరులో పాస్టర్ గారు యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అని పాట రచయిత. అతను చూడటానికి చాలా పొట్టిగా చిన్నోడా కనబడతాడు. దేవుడు అప్పుడు నెల ఇచ్చి చేసే పెద్ద మందిరం కట్టించాడు. ఆమేన్. ఎప్పుడు చూసిన మేము ముందు ఫస్ట్ లైన్ కింద కూర్చున్నాం. అందరు కుర్చీలో కూర్చుని మేము ముందు లైన్ వెనక కూర్చుని మనకి ఎప్పుడు ఎనకలాగా ఉన్నాం. ఎప్పుడు మనం వేసే వాళ్ళు ముందే ఉందము కాక. అన్నిట్లో ముందు ఉండాలి. ఆమె చెప్పండి. అన్నిట్లో ఇచ్చుట్లో ముందు ఉండాలి, పాలుట్లో ముందు ఉండాలి, మందిరానికి వచ్చుట్లో ముందు ఉండాలి, స్తుతించుట్లో ముందు ఉండాలి, అన్నిట్లో పరిచర్యలో ముందు ఉండవు. పరిచర్యలో ముందు ఉండాలి. అప్పుడు ఏసై నిన్ను అన్నిట్లో ఫస్ట్ పెడతాడు. ఇప్పుడు చెప్పు. నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే నేనే ఫస్టుగా. చెప్పాలా? నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే నేనే ఫస్టుగా. 10 మంది కూడా అంటే అట్టే ఉంటారు. గట్టిగా వాడండి. నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే నేనే ఫస్టుగా. కొద్దిగా చెప్పండి. అందరికంటే మనలో ఫస్ట్. అది ఎక్కడ నిచ్చను మధు చూడదు. ఈ పరిచయం నిచ్చు మధు చూడదాక, ఈ సంఘం నిచ్చు మధు చూడదాక. ఇక్కడే కాదు, గ్రామ గ్రామాలు మండలు దాకా, ఇక్కడ అనేక జిల్లలు మండలు దాకా, ఇక్కడ నుండి ఒంగోలు మండలు దాకా, అద్దెకి మండలు దాకా, ఆచూరు మండలు దాకా, రాజుపల్లి మండలు దాకా, కొత్తపల్లి మండలు దాకా, ఈ ప్రాంతాలన్నీ మండాల. ఈ రాత్రి ఎక్కడెక్కడ వచ్చే చెప్పడే ఊర్లో అయ్యా చీరాల మండును గాక, ఈపురపాలెం మండును గాక, తారాల మండును గాక. లేదా మీరుండేది ఊరని మీ సొంత కోకట్లపల్లి మండును గాక. వెళ్ళాలి. ఇప్పుడు ఈ మంట ఎంతో ఇది మండుతూనే ఉంటాయి. ఆమె చెప్పండి. ఇబ్బంది మొత్తం అంటుకుంటూ ఎలా ఎక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండాలి కత్తే. అబ్బాబు ఏంటండి ఇక్కడ ఎంత మండుతున్నారండి? మంట ఎక్కడి నుంచి వచ్చింది మంట? హల్లెలూయా. అప్పుడు చెప్ప. నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే నేనే ఫస్టుగా. చెప్పండి. నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే నేనే ఫస్టుగా. చెప్పండి. నేనే ఫస్టుగా, నేనే ఫస్టుగా, అందరికంటే అన్నిటిలో, పరిచర్యలో, ప్రార్థనలో, విశ్వాసములో ఈ రోజు మనం ఫస్టుగా ఉండము గాక, ఉండము గాక, ఉండము గాక, ఉండము గాక. ఈ మంట ఆరిపోవడానికి వీలు లేదా? వీలు లేదా? ఈ మంట మంటను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ మండించును గాక. ఈ ఆన్లైన్ ప్రార్థనలు మండించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.